హలో లేడీస్, మరి ఇప్పుడు శారీ కలెక్షన్ చూద్దామా? చూసామండి. ఇప్పుడు వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎక్కువ స్టైలిష్ చూస్తున్నారు శారీస్ వచ్చేసి మనకు. అందుకని మేము కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము శారీ రెడీ చేసాము. ఓకే, సో ఈ శారీని మనం పళ్ళు పాటు నుంచి చూస్తూ ఉంటే కనుక పళ్ళులో కొంతవరకు మనకి బేస్ అనేది జార్జెట్ బేస్ తీసుకున్నారండి. దీని మీదనే మనకి హెవీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంతా కూడా అంటే హెవీ బంచెస్ క్రీపర్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటూ మనకి ఇదంతా కూడా వైట్ కలర్తో ఇచ్చారు, ఆఫ్ వైట్తో ఇచ్చినట్టుగా చూడొచ్చు. అయితే మళ్ళీ బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక మనకి కంచిపట్టు బార్డర్సే ఇచ్చారండి. ఇందాక మీరు చెప్పినట్టుగా మనకి శారీ వచ్చేసరికి మనకి పళ్ళు అయితే కనుక మనకి షార్ట్ పళ్ళులా తీసుకున్నారు. అసలు మనకి 1/2 మీటర్ కాదు కదా, మనకి 1/4 మీటర్ వరకే పళ్ళు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి 1/2 లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. పైన అంతా కూడా కంచిపట్టు బేస్ తీసుకొని కిందకి వచ్చేసరికి మనం పళ్ళులో ఎలాంటి బార్డర్ లాంటిది అయితే చూసామో, హెవీగా ఉండేది అయితే చూసామో అదే ఫ్యాబ్రిక్ తోటి మనకి ఇక్కడ కూడా శారీలో కూడా కంటిన్యూ చేసినట్టుగా మనం చూడొచ్చు. సో ఇదేంటంటే ఒక స్కర్ట్ బార్డర్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఈ రెండింటిని జాయిన్ చేసిన దగ్గర చూస్తూ ఉంటే కనుక మనకి సీక్వెన్స్ తోటి ఒక సింపుల్ బార్డర్ లాగా ఇచ్చినట్టుగా చూడొచ్చు అనమాట. హెవీ సీక్వెన్స్, ఫ్లాట్ సీక్వెన్స్ తీసుకున్నారు. మనకి కొంచెం పెద్దగా కనిపిస్తూ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే విధంగా వచ్చిందా అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ బార్డర్స్ మనకి ఆల్ 3 sides ఇవే బార్డర్స్ ఇచ్చారండి. గోల్డెన్ బార్డర్స్ అనమాట కంచిపట్టులోనే. మనకి ప్లీట్స్ దగ్గర చూస్తున్నా, ఫ్రిల్స్ దగ్గర చూస్తున్నా మొత్తం కూడా మనకి ఈ 1/2 స్టైల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. మొత్తం చిన్న చిన్న బూటీస్ లాగా అంతా జరీ వస్తుంది ఇదంతా. ఓకే, సో పట్టు అండ్ ఫ్యాన్సీ టైప్ ని మనం ఫ్యూజన్ లో చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అండి. మరి దీనికి బ్లౌజ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ఇప్పుడు బ్లౌజ్ చూస్తూ ఉంటే జనరల్ గా ఏంటంటే ఏదో ఒక ఫ్యాబ్రిక్ ని తీసుకుంటారు, ఈదర్ కంచిపట్టు లేదు అంటే కనుక మనకి జార్జెట్ తో ఏదైతే ఇచ్చారో ఆ ప్యాచ్ వర్క్ తీసుకుంటారు. దీనిలో అలా కాకుండా మనకి బాడీ వచ్చేసి మనకు గ్రీన్ వస్తుంది. ఓకే, మళ్ళీ స్లీవ్స్ వచ్చేసి మనకు మళ్ళీ జార్జెట్ లో వస్తుంది, ఎంబ్రాయిడరీ వస్తుంది అంతా. ఓకే, సో మనకి పెళ్లిళ్ళకి వేసుకోవాలి అనే శారీస్ ని కూడా టోటల్ గా డిఫరెంట్ స్టైల్లో కావాలి అనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు అండి. వచ్చేసి మీకు ఇది వచ్చేసి టస్సర్ వస్తుందండి. ఓకే, టస్సర్ వచ్చేసి అబ్లిక్ వర్క్ వస్తుంది అంతా. ఓకే, టస్సర్ మీదకి కలంకారీ అబ్లిక్ వర్క్ వస్తుంది అంతా. ఓకే, సో దీన్ని కూడా మనం ఇప్పుడు పళ్ళు పాటు నుంచి చూస్తూ ఉంటే కనుక ఈ శారీ అంతా కూడా ఫ్యాబ్రిక్ ఒకటేలాగా తీసుకున్నారండి. 1/2 స్టైల్ ఏం డిజైన్ చేయకుండా ఆల్ ఓవర్ మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ మీదనే ఇచ్చేసారు. కలర్ వచ్చేసి మనకి కొంచెం మస్టర్డ్ ఎల్లో షేడ్ లాగా కనిపిస్తుంది. అయితే దీని మీద ఆప్లిక్ వర్క్ అనగానే మనం జనరల్గా ఆప్లిక్ వర్క్లో డిఫరెంట్ స్టైల్స్ చూస్తూ ఉంటాం కదా, దీనిలో వచ్చి బేస్ కలంకారీ తీసుకున్నారు అనమాట. కలంకారీ ఇచ్చేసి దాని మీదనే మళ్ళీ మనకి ఒక గోల్డ్ థ్రెడ్ వర్క్, అలాగే ఒక గ్రీన్ కలర్ తోటి అవుట్లైనింగ్ అంతా ఇచ్చేసేసి మనకి హెవీగా ఈ కలంకారీ డిజైన్ అనేది దీనిలో తీసుకున్నారు. సో ఒక్కొక్క శారీకి ఒక్కొక్క విధంగా ఈ ఫ్యూజన్ అనేది మనం చూడొచ్చు అనమాట. జనరల్గా కట్ వర్క్స్ ఇక్కడ స్పెషాలిటీ అని మనకి తెలుసు కదా. అయితే కట్ వర్క్ లాగా ఉండే బార్డర్స్నే మనకి దీనిలో కూడా తీసుకున్నట్టుగా చూడొచ్చు. దీనిలో ఏంటంటే మనకి ఒక ఫ్లారల్ ప్యాచ్ వచ్చింది, మళ్ళీ పక్కనే చూస్తూ ఉంటే కనుక ఒక మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారు. సో ఈ ప్యాటర్న్లో మనకి శారీ మొత్తాన్ని డిజైన్ చేసినట్టుగా చూడొచ్చండి. అయితే శారీలోని బాడీ పార్ట్లోని బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే పైనంతా కూడా మనకి ఇందాక ఇట్లాంటి బార్డర్స్ అయితే ఇచ్చారో అవే బార్డర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. కిందకు వచ్చేసరికల్లా మనకి ఏంటంటే మోటివ్స్ని కొంచెం డిఫరెంట్గా చేశారండి. చూస్తూ ఉంటే హెవీగా ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అంటే పైన మనకి ఇచ్చిన డిజైన్నే కిందకు వచ్చేసరికల్లా చాలా హెవీగా అంటే 3 బంచెస్ని కలిపినట్టుగా మనకి ఒక్కొక్క మోటివ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ స్టైల్లో మనం చూడొచ్చండి శారీ మొత్తాన్ని కూడా. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూస్తే కనుక రన్నింగ్ వస్తుందండి. దీనికి స్లీవ్స్ వచ్చేసి మళ్ళీ మీకు ఇట్లా శారీలోని బార్డర్స్ అబ్లిక్ వర్క్ వస్తుంది. ఓకే, సో ఈ శారీస్ మనకి ఎంత రేంజ్లో దొరుకుతున్నాయి? ఈ శారీ వచ్చేసి మనకు 11,000లో వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ శారీ చూద్దామా? నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా వచ్చేసి టస్సరే వస్తుంది, థ్రెడ్ వస్తుంది ఇందులో. ఓకే, థ్రెడ్ ఎంబ్రాయిడరీయా? థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది టోటల్లీ మనకు. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే పర్పుల్ షేడ్ని బేస్గా తీసుకున్నారండి. పర్పుల్ షేడ్ ఒక సైడ్కి వచ్చేసి ఇంకొక దగ్గర అంతా కూడా మనకి ఆఫ్ వైట్ తీసుకున్నారు. దాని మీదనే మనకి టోటల్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫ్లారల్ డిజైన్ ఉంది, క్రీపర్స్ ఉన్నాయి, మ్యాంగోస్ ఉన్నాయి, అన్ని ఇచ్చేసారనమాట ఇదే డిజైన్లో. పళ్ళులో కూడా మనకి హెవీగా వర్క్ ఏమి ఇవ్వలేదండి. ఒక ప్యాచ్ని తీసుకున్నారు, ఒక ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నారు అనమాట. దీనిలోనే మళ్ళీ మనకి పళ్ళు బార్డర్స్లో ఎలాగైతే వర్క్ ఇచ్చారో అదే వర్క్ని మనకి ఈ ట్రయాంగిల్ ప్యాచ్లో కూడా మనకి కంటిన్యూ చేశారు. మిగతా
అంతా కూడా టస్సర్ మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. అయితే ఈ శారీలోని ప్రత్యేకత ఏంటి అని అంటే మనకి ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో పళ్ళు అండ్ షోల్డర్, పళ్ళులో మనం ఏదైతే ట్రయాంగులర్ పీస్ చూసామో అంతవరకే వచ్చి షోల్డర్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా వచ్చేసింది. మళ్ళీ మనం ప్లీట్స్ లో చూస్తూ ఉంటే కనుక ఇంకొక ట్రయాంగులర్ పీస్ అనేది ఇక్కడ అటాచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు అండి. సో ఓన్లీ ప్లీట్స్ లో మళ్ళీ ఇది ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో దీని ఒక లంగావోణి స్టైల్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఓన్లీ ప్లీట్స్ వరకు ఎలివేట్ అవుతూ మిగతా అంతా కూడా మనకి పర్పుల్ షేడ్ లో ప్లెయిన్ గా శారీ కనిపిస్తూ ఉంటుందండి. దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారు చూద్దామా. బ్లౌజ్ వచ్చేసి మనకు బాడీ వచ్చేసి పర్పుల్ వస్తుందండి, హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ ఎంబ్రాయిడరీ వస్తుంది మనకు. ఓకే, సో ఇవి కూడా మనం కావాలి అనుకుంటే కనుక కాంట్రాస్ట్ లో కుట్టించుకోవచ్చు. బాడీ అంతా కూడా ప్లెయిన్ పర్పుల్, అంటే బాడీలో శారీ బాడీలో ఏదైతే కలర్ ఇచ్చారో అదే కలర్ తోటి మనం తీసుకోవచ్చు. అయితే దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి 13,000 అండి. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దామా. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో మిడిల్ లో కూడా మనకు కట్ వర్క్ వస్తుంది అన్నమాట. ఓకే, సో కట్ వర్క్ లో ఉండే శారీని ఇప్పుడు మనం చూడబోతున్నామండి. దీనిలో ఏంటంటే బార్డర్స్ అంతా కూడా హెవీగా కట్ వర్క్ అనేది తీసుకున్నారనమాట. మిగతా అంతా కూడా ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఆఫ్ వైట్ లో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు. మధ్యలో చూస్తూ ఉంటే కనుక గోల్డెన్ లైన్స్ అనేవి మనకి త్రోట్ శారీ అంతా కూడా రన్ అవుతూ ఉంటుందండి. మరి ఇప్పుడు పళ్ళు పాటలో ఉన్న బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక టోటల్ గా కట్ వర్క్ బార్డర్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చినట్టుగా చూడొచ్చు. అయితే అవి 2 సైడ్స్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. థర్డ్ సైడ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఒక మోటిఫ్ లాగా తీసుకున్నారనమాట. అంటే కొంచెం డిజైన్ తీసుకున్నారు. ఇందులోనే 2 మ్యాంగోస్ ఉన్నట్టు, అది దానిలో కూడా మళ్ళీ కలర్ వేరియేషన్ చూపించారు. ఒక దగ్గర బేస్ అంతా పింక్ తీసుకున్నప్పుడు అవుట్ లైన్ వచ్చేసి మనకి ఆరెంజ్ తీసుకున్నారు. అలాగే ఆరెంజ్ బేస్ వచ్చిన దగ్గర ఏమో మనకి అవుట్ లైన్ అంతా కూడా పింక్ తీసుకున్నారు. సో ఏంటంటే సేమ్ ఒకటే డిజైన్ ని 2 డిఫరెంట్ కలర్స్ లో వేరియేషన్ అనేది చూపిస్తూ మనకి ఇక్కడ ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. అండ్ ఈ శారీలో ఏంటంటే మనకి కిందకు వచ్చిన బార్డరే కాకుండా మళ్ళీ పైకి ఇంకొంచెం స్పేస్ వదిలేసి ఇంకొక బార్డర్ లాగా ఇచ్చారండి. అయితే ఈ 2 కలర్స్ కూడా మనకి ఏంటంటే శారీలోని పళ్ళులో ఏదైతే బార్డర్స్ యూజ్ చేశారో ఈ 2 బార్డర్స్ ని మనకి అక్కడక్కడ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది త్రూఅవుట్ శారీ అంతా కూడా ఇలాగే ఇచ్చారా? శారీ అంతా ఇలానే వస్తుందండి. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? ఆరెంజ్ కలర్ వస్తుందండి ఇది. ఓకే, సో ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చింది అనమాట. మనకి ప్లెయిన్ ఆరెంజ్ కాకుండా దానిలోనే మనకి సెల్ఫ్ గా మనకి పింక్ తోటి డిజైన్ చేసినట్టుగా ఇలాంటి బ్లౌజ్ ఒకటి తీసుకున్నారు. అయితే దీనికి ఏంటంటే కేవలం స్లీవ్స్ వరకు మాత్రమే మళ్ళీ మనకి కట్ వర్క్ ప్యాచ్ అనేది ఇచ్చారండి. 2 పక్కల కూడా అదే ఇచ్చారు కాబట్టి మనం ఓన్లీ స్లీవ్స్ వరకు కావాలంటే కూడా ఇలా యూజ్ చేసుకొని ఎలివేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆర్గాన్జా అండ్ కట్ వర్క్ ఫ్యూజన్ శారీ ఎంత పడుతుంది మనకి? ఇది వచ్చేసి 8,500 అండి. 8,500 రూపీస్. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దామా. శారీ అంతా మనకి ఇట్లా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం పళ్ళు పాట నుంచి చూస్తున్నాము. పళ్ళు పాట వచ్చేసి ఇట్లా వస్తుంది. ఓకే, పళ్ళు పాటలో మేజర్ గా చూస్తూ ఉంటే కనుక టసర్ అండ్ జూట్ 2 కలిపేసి ఎక్దమ్ ప్లెయిన్ గా ఇచ్చేసారు అనమాట. టోటల్ గా మనకి ప్లెయిన్ గా కనిపిస్తుంది. అంటే ఇందులో మనకి శారీ చూస్తూ ఉంటే ఇంత హెవీగా ఉంటుందా, దానిలో కాపర్ థ్రెడ్ వర్క్ ఏదైతే యూజ్ చేశారో అవన్నీ ఉన్నాయి అన్నట్టుగా కాకుండా ఇక్కడ చూస్తుంటే మనకి చాలా ప్లెయిన్ గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అదే శారీ బార్డర్ లో కనుక వెళ్తూ ఉంటే బనారసీ ఫ్యాబ్రిక్ ని మనకి బేస్ గా తీసుకున్నారండి. దీని మీద టోటల్ గా మనకి ఈ కాపర్ గోల్డ్ కలర్ తోటి మిక్స్ అయ్యేనట్టు మనకి క్రీపర్స్ అండ్ లీఫీ డిజైన్ అంతా కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ లీవ్స్ అండ్ క్రీపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా మళ్ళీ మనకి కాపర్ షేడ్ లోనే ఎక్కువగా ఇచ్చారనమాట. సో పళ్ళులో మనం ఎలా అయితే ప్లెయిన్ గా ఈ జూట్ అండ్ టస్సర్ వీవింగ్ చూసామో అదే మనకి బ్లౌజ్ లో కూడా వచ్చిందండి. సో గ్రాండ్ గా ఉంది కాబట్టి శారీ అంతా కూడా బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం సోబర్ గా మనకు కనిపిస్తుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి 11,500 అండి. 11,500 రూపీస్. లైక్ పార్టీలకు, చిన్న చిన్న ఫంక్షన్స్ కి అండ్ మన ఇష్టం ఉంటే మనం మ్యారేజెస్ కి కూడా కట్టుకెళ్ళొచ్చు. అయితే ప్లెయిన్ గా బనారసీ నెట్ కాకుండా దీనిలో ఏంటంటే మనం చూస్తూ ఉంటే కనుక అక్కడక్కడ పోల్కో డాట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. గోల్డ్ కలర్ తో ఇచ్చారనమాట. సో ఎల్లో కలర్ మీద, మస్టర్డ్ ఎల్లో మీద ఇవ్వడం వల్ల అంత హెవీగా కాకుండా సటిల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ మనకి లైట్ పడినప్పుడు మాత్రమే పోల్కో డాట్స్ అనేవి మనకి షైన్ అవుతూ కనిపిస్తూ ఉంటుందండి. అండ్ దీనిలోని మేజర్ పార్ట్ ఏంటి అని అంటే కనుక మనం బార్డర్స్ అని చెప్పుకోవచ్చు. బార్డర్స్ వచ్చేసి నార్మల్ గా మనకి ఫ్యాబ్రిక్ బార్డర్స్ ని తీసుకున్నారు, ప్లెయిన్ గా తీసుకొని దాని మీదనే మనకి కట్ వర్క్ డిజైన్ అంతా కూడా ఇందులో వచ్చిందనమాట. హెవీగా ఈ ఫ్లవర్ మోటివ్స్ అనేవి మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయండి. అయితే ఈ బార్డర్స్ అంతా కూడా చాలా బ్రాడ్ గా తీసుకున్నారు. మనకి ఆల్ 3 సైడ్స్ ఇవే బార్డర్స్ అనేవి కంటిన్యూ చేశారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాం. దీనికి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మనకు. ఓకే, సో ప్లెయిన్ గా వచ్చేసి మళ్ళీ మనకు ఈ కట్ వర్క్ వస్తుంది. కట్ వర్క్. ఓకే ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా శారీలో ఎలా అయితే ఇచ్చారో మనకి బ్లౌజ్ వర్క్ కూడా అంతే డిజైన్ చేశానండి. సో ఈ ప్యాటర్న్స్ లో మనం కట్ వర్క్ అండ్ బెనారస్ నెట్ తోటి ఫ్యూజన్ శారీస్ ని చూసాం కదా. సో ఇంత చక్కటి కలెక్షన్ ని మాకు మా వ్యూయర్స్ అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్ చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. చాలా బాగుంది కదా ఈ కలెక్షన్ అంతా. మరి ఈ కలెక్షన్ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న సఖీ ఫ్యాషన్స్ బుటీక్కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.